కపిల్వాయి దిలీప్ కుమార్ గారు ఇప్పుడు సికింద్రాబాద్ని విడిగా ఒక కార్పొరేషన్ చేయాలి అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్. వాళ్ళ సభలు కూడా అక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే కవిత చెప్తుంది ఏంటంటే, గతంలో మీరు సికింద్రాబాద్ జిల్లాని చేశారా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు సబ్జెక్టు కరెక్షన్ మీరు వెరిఫై చేయాలి. సికింద్రాబాద్ ఒక మున్సిపాలిటీగా గతంలో ఉంది చాలా రోజుల కింద. ఆ జ్ఞాపకం ఉండి అన్నం విశ్వనాథం అని వారు దానికి మొదటి చైర్మన్. మరి ఆ తర్వాత అది ఎందుకు కార్పొరేషన్ కాలేదో, మున్సిపాలిటీగా ఎందుకు ఉండిపోయి తర్వాత తెరమరిగిందో నాకు తెలియదు. కానీ ఇట్ ఎగ్జిస్టెడ్ మున్సిపాలిటీ, అందులో కలిపారు అది. సో అందువల్ల దానికి ఒక చరిత్ర ఉంది. దాన్నే కార్పొరేషన్ చేయడానికి అవకాశం ఉండింది. ఇప్పుడు నువ్వు 4-5 దేశం అంతా చేయడానికి అవకాశం ఉండదు. సికింద్రాబాద్ వరంగల్ ఉంది, హనంకొండ ఉంది. అసలు ఆ 2 వేరే జిల్లాలు ఉండాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకి 2 ఓవర్లాపింగ్, అది అక్కడ 2 జిల్లాలు చేసి పడేసి ఇవేమో కనీసం అదే హుస్సేన్ సాగర్ ఉంది, ఆ టెరిటరీ అంతా సికింద్రాబాద్, ఈ టెరిటరీ అంటే హైదరాబాద్, ఓల్డ్ సిటీ కథ అదేమో న్యూ సిటీలో భాగం. దానికి హిస్టరీ ఉంది. మరి ఎందుకు నువ్వు చేయవు అనేది విధంగా కూడా నేనైతే అనుకుంటున్నా. దిర్ ఇస్ ఏ జస్టిఫికేషన్ అడిగే వాళ్ళకి అడగడానికి. కొత్తవి క్రియేట్ చేస్తున్నావు కదా. లేదు అంతా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఒకటి, రాచకొండ చుట్టుపక్కల కార్పొరేషన్లన్నీ కలిపి రాచకొండ ఒకటి, మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఎందుకు చేయరు అనేది నేను అదే అంటున్నా. అది చేస్తున్నప్పుడు ఇది ఎందుకు చేయవు, దానికంటే గొప్ప హిస్టరీ ఉంది ఎందుకు అంటున్నా. అందుకే మళ్ళీ వెరిఫై చేయమంటున్నా. దానికి చరిత్ర ఉంది. మున్సిపాలిటీకి అది ఫస్ట్ మేరు నగరాలు కదా, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు. అసలు దానికి కొత్తగా చేసినాం. అన్నం విశ్వనాథ్, ఇప్పుడు నా పార్టీ ఆఫీస్ ఆయన ఇంట్లోనే ఉంది. ఇది అన్నం విశ్వనాథ్ గారి ఇంట్లో. ఆయన కొడుకే నాకు ఆఫీస్ ఇచ్చాడు. ఆయన అడిగితే వాళ్ళు ఆయనే చెప్పాడు. నాకు కూడా తెలుసు ఆ కారణం చేత. నాకు 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు తెలుసు. వాళ్ళ ఫాదర్ ఫస్ట్ మున్సిపల్ చైర్మన్. ఆందోళన ఒకవైపు ఉంటే, రెండో వైపు కవిత గారు బీఆర్ఎస్ కి ముందరకాళ్ళకి బంధం వేయడం, ఎందుకు వాళ్ళ ఆందోళనని వ్యతిరేకంగా మాట్లాడడం, ఆమె కొద్దిగా ఫ్రస్ట్రేషన్కి లోనట్టు కనపడుతుంది. సొంతంగా పార్టీ పెడుతుంది, నేను కాంటెస్ట్ చేస్తా అంటుంది. రావేరు నేను ఎందుకు సీఎం కాదు, ఏదో రోజు అవుతా అంటుంది. మరి ఆమె ఏం స్టాండ్ మనకు తెలియదు. కానీ సామాజిక న్యాయం జరగాలంటుంది. ఉద్యమకారులుగా నేను ఇంతకుముందు అన్నట్టు అధిక అన్యాయం చేసింది మా పార్టీ అంటుంది. 2014 నుంచి నేను కనుక సీఎం అయితే ఎంక్వైరీలు చేస్తా అంటుంది. అందులో అవినీతి జరిగింది అంటుంది. మీరు మాడితే పెద్ద లెక్కలోకి రాదు. ఆమె ఎండార్ చేసి ఐఎస్ఐ ముద్రేసింది వాటి మీద. అవినీతి గురించి కవిత గారు మాట్లాడితే జనం వింటారా? ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ ఇన్సైడర్గా చెప్పేవాళ్ళు వింటారు కదా. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ అనేది ఆమెకు సంబంధించింది. బట్ ఇదంతా పార్టీలో తను ఉండి ఇన్సైడర్గా అధినేత కూతురుగా ఆయన ఉన్నప్పుడు ఆమెకు యాక్సెస్ మీకు నాకు ఎందుకు ఉంటుంది? కాబట్టి ఆమెకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందంటుంది. ఉన్నదంటుంది, కొన్ని చెప్తుంది కూడా. హరీష్ రావు అడగోలు తిడుతుంది ఆ రోజు. ఆయన రియాక్ట్ కావట్లే. కానీ హరీష్ను సంతోష్ని ఆమె తిట్టని తిట్లు మనం ఎవరు అనలే. ఎంతో అవినీతి ఉంది, కుటుంబ పాలన, ఆస్తిత పక్షపాతం, ధృతరాష్ట్ర పాలన అన్నాం. కానీ ఇంత కరెక్ట్గా ఇందులో ఇంత తిన్నాడు, అందులో అంత తిన్నాడు, ఈ స్కీమ్లో ఇన్ని డబ్బులు వచ్చినాయి అనే విషయం మనం ఎప్పుడు ఎవరు చెప్పాలి. ఆమె చెప్తుంది, కేసు వైజ్ చెప్తుంది, ఒక్కొక్క దగ్గర ఎవరెంత తిన్నారు. కాబట్టి డెఫినెట్గా దానికి కొంత వాల్యూ ఉంటుంది. మనం చెప్పిన దానికి ఆమె చెప్పిన తేడా ఉంటుంది. సో ఎందుకు చేస్తుంది ఆ రోజు మనం అనుకున్నాం. ఆమె కూడా అందులో పార్టు, ఆమెకు భాగస్వామ్యం ఉంది అనుకున్నాం. ఆమె బయటకు వచ్చి నన్ను పక్కకు పెట్టారు, నన్ను అసలు తోసిపడేశారు, విధాన నిర్ణయాల్లో నేను లేను అన్నదాకా మనకు కూడా తెలియదు. ఆ మాట ఎప్పుడో మొదటిసారి అయిపోయినాక రెండోసారి టైంలో ఆమె గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్పాల్సి ఉండే. ఇంకా క్రెడిబిలిటీ ఎక్కువ ఉండేది. అంతా అయిపోయి వాళ్ళ పదవి దిగిపోయినాక ఇప్పుడు ఆ మూలుగుతున్న నక్క మీద ఇంకో తాటికాయ వేసినట్టు ఆమె వేస్తుంది తప్ప అది ఎప్పుడో చెప్తే ఇంకా కాస్త క్రెడిబిలిటీ వచ్చి ఉండేది.